తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు అవుతున్నారు డాక్టర్ రాజేష్ ఉక్కల గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మా. సార్, చాలా మందికి బీపీ అనేది అది సహజం అయిపోయింది ఈ మధ్య కాలంలో. సో అసలు బీపీ ఎందుకు పెరుగుతుంది సార్? ఇఫ్ ఇన్ కేస్ అది పెరిగితే ఎలా తగ్గించుకోవడం ఎలా సార్ అది? సో జనరల్గా ఏంటంటే మ్యామ్, బీపీ గురించి సొసైటీలో నాకు తెలిసి తక్కువ ఐడియాస్ ఉన్నాయి. అంటే బీపీ ఉందని చెప్పినా కానీ పర్లేదు వీళ్ళు చెప్తా ఉంటారు అనే ఫీలింగ్ ఎక్కువ ఉంది. సో అది నేను క్లినికల్ ప్రాక్టీస్లో కూడా గమనిస్తాను. వాస్తవానికి డయాబెటీస్ తర్వాత ఎక్కువ శాతం పీపుల్ ఎఫెక్ట్ అయ్యేది బ్లడ్ ప్రెషర్. ఓకే. ఈ బ్లడ్ ప్రెషరు చాలా డేంజరస్. దీన్ని సైలెంట్ కిల్లర్గా మనం గమనించాలి. బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే అధిగమిస్తే కారణాల వల్ల కారణాలు చాలా ఉంటాయి. సో బీపీని ఎఫెక్ట్ చేసే అవయవాల్లో బ్రెయిన్, కళ్ళు, హార్ట్, కిడ్నీలు ఇవి వైటల్ ఆర్గన్స్. వీటి మీద ప్రెషర్ వస్తుంది. అయితే మనం తరచుగా ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా వింటున్నది ఏంటంటే, అరే మంచిగానే ఉన్నాడు, సడన్గా చనిపోయాడు, ఆర్ మంచిగానే ఉన్నాడు, యంగ్ ఫెలో, ఎందుకు హార్ట్ అటాక్ వచ్చింది, ఇలాంటివి మాట్లాడుతుంటాం. కానీ వీళ్ళలో ఎక్కువ శాతం గమనించింది బ్లడ్ ప్రెషర్ ద్వారా ఎఫెక్ట్ అయిన అవయాలు. అది బ్రెయిన్ కావచ్చు, హార్ట్ కావచ్చు. వీటి వల్లే మనం ఎక్కువ శాతం వింటూ ఉంటాం. అయితే వీటికి మూల కారణం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఈ వెస్టర్నైజేషన్ మోడ్కి వెళ్ళిపోయాం మనం. లేట్గా తినడం, హైలీ క్యాలరీ ఫుడ్ తినడం, దాంట్లో ఆయిల్స్ ఎక్కువగా ఉండడం, ఆ ఆయిల్స్లో కూడా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, స్ట్రెస్ పెంచుకోవడం, మనీ ఆఫ్టర్ మనీ టార్గెట్ పెట్టుకోవడం, ఇట్లన్నిటి వల్ల ఏమవుతుందంటే నిద్ర లోపించడం, మానసిక ఒత్తిళ్లు పెరగడం, ఇన్యాక్టివిటీ పెరగడం, ఎక్సర్సైజ్ ఒపీనియన్ అసలు లేకపోవడం, దాని నెక్స్ట్ టెస్టులు చేసుకోలేకపోవడం, ఆర్ చేయించుకోవడం, చేయించిన వాటి మీద రియాక్ట్ అవ్వకపోవడం, ఇవన్నీ కూడా బ్లడ్ ప్రెషర్ని పెంచే విధంగా పనిచేస్తున్నాయి. అండ్ ఎప్పుడైతే కెటస్ట్రాఫిక్గా, అంటే కెటస్ట్రాఫిక్ అంటే మేజర్ ఈవెంట్స్తో హాస్పిటల్ వెళ్తారో అప్పుడు రియలైజ్ అవుతున్నారు. బట్ దట్ ఈస్ టూ లేట్. ఎప్పుడైతే డ్యామేజ్ జరుగుద్దో అది రివర్సిబిలిటీ దాటి వెళ్ళిపోయింది. రివర్సిబిలిటీ ఎప్పుడు ఉంటుందంటే, ఎప్పుడైతే అబ్నార్మల్ రికార్డింగ్స్ ఆఫ్ బీపీ వస్తున్నాయో అప్పుడే దాన్ని ఆలోచించి దాన్ని అధిగమించాలి. అయితే అందరికీ ఉన్న ఒక అపోహ ఏంటంటే, ఒక్కొక్క వయసుకి ఒక్కొక్క బ్లడ్ ప్రెషర్ ఉంటుందనే ఒపీనియన్ ఉంది. అలా కాదు. బ్లడ్ ప్రెషర్ అనేది 120, 80 అండ్ బిలో ఉంటేనే నార్మల్. ఓకే. ఇది నార్మల్ కింద కేటగిరైజ్ చేయాలి. పర్లేదులే, నా వయసు ఇంత ఉంది, ఇందుకోసం ఎంత ఉండొచ్చు అనేది తప్పు. మ్యాక్సిమం 130/85 దగ్గరే మేము ఆపేస్తాం. 140, 90 కన్సిస్టెంట్గా వస్తుందంటే అది బ్లడ్ ప్రెషర్ ఎలిజిబిలిటీ ఫర్ ట్రీట్మెంట్. ఓకే. సో ఇది మనము నిర్ధారించిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోకపోవడం అనేది ఒక క్రైమ్ అండ్ క్రిమినల్ యాక్టివిటీ. ఎందుకంటే కంపల్సరీ ఆ లెవెల్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్కి అవయాల మీద ఒత్తిడి ఉంటుంది, సైంటిఫిక్ రుజువులు ఉన్నాయి. కాబట్టి దానికి మెడిసిన్ వాడాల్సిన అవసరం అయితే ఉంది. ఆ మెడిసిన్ కూడా డాక్టర్ చెప్పే వరకు ఆయన సలహాలు సూచనలు పాటిస్తూ వాడడం అనేది గమనించుకోవాలి. అయితే ఇందాక అన్నట్టు బ్లడ్ ప్రెషర్కి కారణాలు చాలా ఉంటాయి అన్నప్పుడు, ఈ బ్లడ్ ప్రెషర్ కారణాలు గమనించుకుంటే డయాబెటీస్ ఒకటి, హై కొలెస్ట్రాల్ ఒకటి, మానసిక ఒత్తిడి ఒకటి, ఇన్యాక్టివిటీ ఇంకోటి, ఊబకాయం ఒకటి. ఈ మధ్యకాలంలో హెల్త్ రిలేటెడ్గా ఒబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. ఊబకాయం ద్వారా వచ్చే శ్వాసకు సంబంధించిన వ్యాధి అది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల కారణాలు, ప్రథమ కారణాలు ఏవైతే చెప్పానో ఇవి కాకుండా స్మోకింగ్, ఆల్కహాల్, వ్యసనాలు ఇవన్నీ కూడా మనకి బ్లడ్ ప్రెషర్కి దారితీస్తాయి. కాబట్టి ఇవన్నీ నివారించుకుంటూ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే బ్లడ్ ప్రెషర్ బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. చాలా మంది ఇంట్లో అంటే లైక్ బీపీ అనగానే హై, లైక్ లో అవుతుంది అనగానే వాటర్‌లో షుగర్ అండ్ సాల్ట్ కలుపుకొని ఇట్లా చేస్తారు కదా సార్. అది కరెక్టే అంటారా సార్ అట్లా తీసుకోవడము? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ప్రజల్లో ఒక ఐడియా కోసం చెప్తున్నాను. లో బ్లడ్ ప్రెషర్ అంటే లెస్ దెన్ 90/60. 90/60 కన్నా తక్కువ ఉంటే దాన్ని లో బ్లడ్ ప్రెషర్ కింద కేటగిరైజ్ చేస్తాం. వీటికి కారణాలు చాలా రకాలుగా చెప్పొచ్చు. బట్ ఆన్ అన్ యావరేజ్ మోస్ట్ కామన్ రీజన్స్ ఏంటంటే డీహైడ్రేషన్. సమ్మర్ సీజన్లో వాటర్ సరిగ్గా తాగకపోవడం. రెండోది లూజ్ మోషన్స్. మూడోది బ్లడ్ లాస్. ఏదైనా ఇంజురీ అయినప్పుడు, యాక్సిడెంట్ ఇంకో కారణంగా ఇంజురీ అయినప్పుడు బ్లడ్ లాస్. ఇలా హార్ట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్, బాడీలో ఇన్ఫెక్షన్. సో పలు విధాల ఈ లో బ్లడ్ ప్రెషర్ అనేది ప్రజెంట్ అవుతుంది. దీనికి ఏది ప్రథమ కారణం అనే దాన్ని బట్టి నివారణ కూడా
చేయాలి. బట్ మీరు అడిగిన ప్రశ్నకి ఇన్ జనరల్ లో బీపీ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ మెషిన్స్ చాలా ఈజీలీ అవైలబుల్ ఉన్నాయి. చెక్ చేసుకొని నిజంగా ఇది లో బ్లడ్ ప్రెషర్ కారణంగా ప్రాబ్లం వస్తుందా. తర్వాత మీరు అన్నట్టు ఇంటేక్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫామ్లో తీసుకోవడం ఇంపార్టెంట్. నేను జనరల్ రికమెండ్ చేసేది ఏంటంటే న్యాచురల్ పదార్థాలు, అంటే ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురల్గా ఉండేవి. చాలా మంది ఏమంటారంటే ఎలక్ట్రాల్ పౌడర్ తీసుకోండి, ఓఆర్ఎస్ తీసుకోండి, అలా కాకుండా గంజి, బార్లీ వాటర్, షుగర్ కేన్ జ్యూస్, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ ఇలాంటివన్నీ కూడా న్యాచురల్గా హెల్తీగా పనికొచ్చేవి. సో అలాంటివి తీసుకున్న దానివల్ల మనకి హెల్త్ మీద ఎటువంటి ఒత్తిడి లేకుండా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నేను ఎందుకు ఎలక్ట్రాల్ పౌడర్ గురించి అంత డిఫరెంట్గా చెప్తున్నానంటే చాలా మటుకు మన దేశంలో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ డయాబెటిక్ పాపులేషన్ ఉంది కాబట్టి వీళ్ళల్లో ఎవరైనా ఎలక్ట్రాల్ పౌడర్ తీసుకున్నప్పుడు షుగర్ లెవెల్స్ కూడా స్పైక్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అప్పుడు ఆ షుగర్ పెరిగిన దాని వల్ల అనర్థాలకు దారితీస్తుంది. కాబట్టి మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే ఇలా న్యాచురల్ పద్ధతుల్లో ఫ్లూయిడ్స్ తీసుకుంటే బాడీ మీద హాని పడకుండా ఉంటుంది. ఓకే. రైట్. అంటే ఈ బీపీ అనేది అంటే మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్‌లో కానీ నార్మల్‌గా కూడా ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అసలు? సో వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది అంటారు? లాస్ట్ 15 to 20 ఇయర్స్లో స్పెక్ట్రమ్ ఆఫ్ బీపీ అనేది మారిపోయింది. ఓకే. ఇది వరకు ఎక్కువ శాతం బీపీ అనగానే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళని ఎక్కువగా గమనించేవాళ్ళు. అలా కాకుండా ఇప్పుడు యంగ్స్టర్స్లో ఎక్కువగా వస్తుంది. అండ్ తరచుగా వింటున్నది ఏంటంటే ఆ యంగ్స్టర్స్లో బీపీ నెగ్లెక్ట్ చేసిన దాని కారణంగా అవయాలు ఎఫెక్ట్ అవ్వడం కూడా గమనిస్తున్నాం. అందుకోసం అరౌండ్ 20 ఇయర్స్ ఆ టైం నుంచే స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది, ల్యాక్ ఆఫ్ స్లీప్ అనేది ఉంటుంది, కొద్దిగా అలవాట్లు కూడా ఈ మధ్యకాలంలో ఉంటున్నాయి. కాబట్టి ఆ కారణంగా కూడా బీపీ అనేది పెరుగుతూ వస్తుంది. సో ఆ ఏజ్ నుంచే మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, రిస్క్ ఫ్యాక్టర్స్ అనగా ఫ్యామిలీ పరంగా బ్లడ్ ప్రెషర్కి సంబంధించిన సమస్యలు ఉన్నాయి, ఫ్యామిలీ పరంగా ఈ ఊబకాయానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి, అలాగే కొలెస్ట్రాల్కి సంబంధించి ఉన్నాయి, మేల్ పర్సన్స్లో ఎక్కువగా ఉంటుంది, అలవాట్లు పర్టికులర్గా ఆల్కహాల్, స్మోకింగ్, ఈ రెండిటితో కూడా బీపీ పెరుగుద్ది, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా. సో వీళ్ళని అట్ ద రిస్క్ ఆర్ హై రిస్క్ పాపులేషన్ కింద కేటగిరైజ్ చేస్తారు. అలాంటివి ఉన్నవాళ్ళు మీరు యంగర్ ఏజ్ గ్రూపుల్లోనే ఈ స్క్రీనింగ్ అనేది మొదలు పెట్టాలి. యాజ్ అ జనరల్ ఫిజిషియన్ నేను చెప్పేది అంటే అరౌండ్ 20 ఇయర్స్ ఎవరికన్నా ఫ్యామిలీలో క్లోజ్ రిలేటివ్స్లో అంటే ఫాదర్, మదర్, మేనమామలు కన్నా ఉంటే కంపల్సరీ స్క్రీనింగ్ చేసుకొని చెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. చెక్ చేసిన తర్వాత ఎక్కువ శాతం మేము క్లినికల్ ప్రాక్టీస్లో గమనించేది అంటే దాన్ని నెగ్లెక్ట్ చేయడం. అలా చేయొద్దు, వాటిని అటెన్షన్ పే చేయండి, అవసరమైనప్పుడు సెకండ్ ఒపీనియన్ కైనా వెళ్ళండి. తీసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన అడ్వైస్ మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వండి. సో ఫైనల్‌గా అంటే బీపీ పేషెంట్స్‌కి ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా గానీ అట్లాంటి వాళ్ళకి మీరిచ్చే ఫుడ్ ఎలాంటిది తీసుకుంటే బెస్ట్ అంటారు సార్? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లివింగ్లో చాలా ఇంపార్టెంట్. ఆ హెల్దీ లైఫ్ స్టైల్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం చేయాల్సింది ప్రాపర్గా నిద్రపోవడం, ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయడం, ప్రాపర్గా మనము తీసుకోవాల్సిన పద్ధతుల్లో అమౌంట్స్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం అండ్ అటెన్షన్ టు డీటెయిల్ లాగా ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవడం. ఇవి చేస్తే మీకు జనరల్గా బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది. రైట్. ఓకే. సో చూసారు కదండి, బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు అది తగ్గించుకోవడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎట్లా ఏంటి అని చెప్పేసి ఏజ్ వాళ్ళకైతే వస్తుందో అవన్నీ కూడా సార్ అయితే చాలా చక్కగా క్లియర్‌గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.